నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను డాక్టర్ సుధా. వర్షాలు మొదలవగానే చల్లని వాతావరణం మనకు ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇదే కాలంలో అనేక వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లు వేగంగా వ్యాప్తి చెందుతూ సీజనల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. చిన్న జలుబుతో మొదలయ్యే సమస్య కొన్నిసార్లు డెంగ్యూ, మలేరియా, న్యూమోనియా లేదా తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం సీజనల్ ఇన్ఫెక్షన్లు. అవి ఎందుకు వస్తాయి? ఎవరికి ఎక్కువ ప్రమాదం? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు? వాటి నుంచి మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? ఈ అన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సీజనల్ ఇన్ఫెక్షన్లంటే ఏమిటి? ఒక నిర్దిష్ట కాలంలో వాతావరణ పరిస్థితులు మారడం వల్ల ఎక్కువగా వ్యాపించే అంటువ్యాధులను సీజనల్ ఇన్ఫెక్షన్లు అంటారు. ఉష్ణోగ్రతలు తగ్గడం లేదా పెరగడం, గాలిలో తేమ అధికంగా ఉండడం, కలుషిత నీరు, దోమల పెరుగుదల, పరిశుభ్రత లోపించడం ఇవన్నీ కలిసి వైరస్లు, బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు వేగంగా వ్యాపించడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్, ఇన్ఫ్లుయెంజా, జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, మలేరియా, చికన్గున్యా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, కొన్ని ప్రాంతాల్లో లెప్టోస్పిరోసిస్ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తాయి? చాలామంది సీజనల్ ఇన్ఫెక్షన్లు చలిగాలి వల్ల వస్తాయని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వైరస్లు సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే చిన్న నీటి బిందువుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కలుషితమైన చేతులతో కళ్లను, ముక్కును లేదా నోటిని తాకడం వల్ల కూడా వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. కలుషిత నీరు మరియు ఆహారం ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు మాత్రం దోమల ద్వారా వ్యాపిస్తాయి. ఎవరికి ఎక్కువ ప్రమాదం? చిన్నపిల్లలు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మధుమేహం, గుండె జబ్బులు, ఆస్థమా, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ వర్గాలవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది? వైరస్ లేదా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మన రోగనిరోధక వ్యవస్థ వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియలోనే జ్వరం వస్తుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవుల పెరుగుదల కొంతవరకు తగ్గుతుంది. అందుకే జ్వరం అనేది ఒక వ్యాధి కాదు, శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడుతున్న సంకేతం. కనిపించే ప్రధాన లక్షణాలు: అధిక జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఈ లక్షణాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కనిపించవచ్చు. డెంగ్యూ గురించి: డెంగ్యూ వైరస్ సోకిన ఏడిస్ దోమ కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ దోమలు ఎక్కువగా పగటి సమయంలో కుడతాయి. లక్షణాలు: అధిక జ్వరం, కళ్ల వెనుక నొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై ఎర్రటి మచ్చలు, తీవ్రమైన అలసట. కొంతమందిలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. అయితే ప్రతి డెంగ్యూ రోగికి ప్లేట్లెట్లు తగ్గవు. కాబట్టి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. మలేరియా గురించి: మలేరియా అనోఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్య లక్షణాలు: వణుకులతో కూడిన జ్వరం, చలి, చెమటలు, తీవ్రమైన బలహీనత. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. వైరల్ ఫీవర్ను నిర్లక్ష్యం చెయ్యవద్దు. చాలామంది ఫార్మసీలో మందులు కొనుక్కొని వేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ ప్రారంభ లక్షణాలు ఒకేలా ఉండవచ్చు. 2 లేదా 3 రోజులపాటు జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. యాంటీబయాటిక్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం: వైరస్లపై యాంటీబయాటిక్స్ పనిచెయ్యవు. అయినా చాలామంది డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే తీవ్రమైన సమస్య వచ్చే ప్రమాదముంది. కాబట్టి వైద్యుల సూచన మేరకే మందులు వాడాలి. ఎలా నివారించాలి? రోజుకు అనేకసార్లు చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి.
మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి. వీధి ఆహారం, పాత ఆహారం, పూర్తిగా ఉడకని మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు నిలవ ఉండకుండా చూడాలి. దోమతెరలు, దోమల నివారణ పరికరాలు ఉపయోగించాలి. పూర్తి చేతుల దుస్తులు ధరించాలి. విటమిన్ సి, ప్రోటీన్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. తగినంత నీరు తాగాలి. నిత్యం తేలికపాటి వ్యాయామం చేయాలి. వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు: 3 రోజులకి పైగా అధిక జ్వరం కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, పదే పదే వాంతులైతే, రక్తస్రావం కనిపిస్తే, చాలా నీరసంగా ఉంటే, చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా స్పృహ కోల్పోవడం జరిగితే, ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. అపోహలు, నిజాలు. అపోహ: జ్వరం వచ్చిన వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. నిజం: ప్రతి జ్వరం బ్యాక్టీరియా వల్ల రాదు. వైరల్ జ్వరానికి యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉండదు. అపోహ: డెంగ్యూ అంటే ప్లేట్లెట్లు తగ్గితేనే ప్రమాదం. నిజం: ప్లేట్లెట్లు మాత్రమే కాదు, శరీరంలో నీటి శాతం తగ్గడం, రక్తపోటు పడిపోవడం వంటి పరిస్థితులు కూడా ప్రమాదకరం. అపోహ: జలుబు ఉంటే బయటకు వెళ్ళకూడదు. నిజం: విశ్రాంతి అవసరం, కాని సరైన చికిత్సతో చాలా వైరల్ ఇన్ఫెక్షన్లు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. కాని అవగాహన, పరిశుభ్రత, పోషకాహారం, సమయానికి వైద్య పరీక్షలు — ఈ 4 విషయాలను పాటిస్తే చాలా వరకు ఈ వ్యాధులను నివారించవచ్చు. గుర్తుంచుకోండి: జ్వరం వచ్చిన ప్రతిసారీ నిర్లక్ష్యం చెయ్యవద్దు. స్వయంగా మందులు వాడవద్దు. డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. నివారణే ఉత్తమ వైద్యం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య విశేషాలు, వైద్య నిపుణుల సలహాలు, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఆరోగ్య అంశంతో మీ ముందుకు వస్తాను. నేను డాక్టర్ సుధా. నమస్కారం.